హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు నాన్ బీజేపీ రూలింగ్ స్టేట్స్ ముఖ్యమంత్రులందరికీ లెటర్ రాశారు. డ్రాఫ్ట్ రెగ్యులేషన్ యూజీసీ 2024-25ని అపోజ్ చేస్తా నాన్ బీజేపీ రూలింగ్ స్టేట్ ఉన్న ప్రతి నాన్ బీజేపీ రూలింగ్ స్టేట్ ఉన్న ప్రతి రాష్ట్ర అసెంబ్లీ నుంచి రెజల్యూషన్ పాస్ చేసి ఆ డ్రాఫ్ట్ యూజీసీ రెగ్యులేషన్కి వ్యతిరేకంగా రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ఒక లెటర్ అయితే రాశారు. ఈ లెటర్ రాసిన వాళ్ళ ముఖ్యమంత్రుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రికి రాసున్నారు, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి రాస్తున్నారు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రికి రాస్తున్నారు, జార్ఖండ్ ముఖ్యమంత్రికి, తమిళనాడు ముఖ్యమంత్రికి, కేరళ ముఖ్యమంత్రికి, కర్ణాటక ముఖ్యమంత్రికి, తర్వాత వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రికి, పంజాబ్ ముఖ్యమంత్రికి, వీళ్ళందరికీ డ్రాఫ్ట్ యూజీసీ రెగ్యులేషన్ 24-25ని అపోజ్ చేసుకుంటూ అసెంబ్లీ నుంచి రెజల్యూషన్ పాస్ చేసి పంపాలనే ప్రయత్నం అయితే చాలా బలంగా ఈయన వాణిని వినిపించే ప్రయత్నం చేశారు. అండ్ ఎందుకు అపోజ్ చేయాలి అంటే, ఇది ఏదైతే డ్రాఫ్ట్ రెగ్యులేషన్ యూజీసీ 24-25 బీజేపీ కేంద్రంలో తీసుకొచ్చేసి ఉన్నత విద్య యూనివర్సిటీస్లో జరిగేటువంటి టీచింగ్ స్టాఫ్ దగ్గర నుంచి నాన్ టీచింగ్ స్టాఫ్ దగ్గర నుంచి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని బీజేపీ తన కబంధ హస్తాల్లో తీసుకొని సంఘ పరివార మనుషులతో నింపేసేసి దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ మొత్తాన్ని పొల్యూట్ చేయాలని ఒక దురుద్దేశంతో తీసుకొస్తున్న ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ని ఆదిలోనే దీన్ని అపోజ్ చేయాలని ఒక ఉద్దేశంతో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అండ్ మరీ ముఖ్యంగా ఆయన మాట్లాడితే చెప్పింది ఏంటంటే, నిన్న ఇది ఖచ్చితంగా యూనివర్సిటీ యొక్క ఇంటిగ్రిటీకి, అటానమీకి, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్ యూనివర్సిటీస్ ఈ అంశాల మీద చాలా బలంగా ఎఫెక్ట్ చూపించేదానికి ఆస్కారం ఉందని చెప్పారు. తర్వాత ఇంకొకటి, ఈ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇది స్టేట్ గవర్నమెంట్ యొక్క రైట్స్ మీద, స్టేట్ గవర్నమెంట్ యొక్క హక్కుల్ని చాలా బలంగా కాలరాసే విధంగా ఉన్నాయి. సో దీన్ని ఆదిలోనే మనం అపోజ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత విద్యా వ్యవస్థ మొత్తాన్ని బీజేపీ తన సంఘ పరివార యొక్క మనుషులతో నింపేసేసి దేశంలో విద్యా వ్యవస్థ యొక్క అటానమీని, ఇంటిగ్రిటీని, అసలు మెయిన్ డిస్కోర్స్ ఆఫ్ యూనివర్సిటీ మొత్తాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఉందనేసి స్టాలిన్ గారు ఒక అపీల్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇదే క్రమంలో దేశంలో ఉన్నటువంటి యూజీసీ యొక్క తీసుకొచ్చిన విధానం, యూజీసీ జనరల్గా తీసుకున్న ఒక స్టాట్యుటరీ సంస్థ, ఒక చట్టబద్ధంగా తీసుకొచ్చిన సంస్థ అది. దాని పర్పస్ ఏంటంటే, జనరల్గా యూనివర్సిటీస్ యొక్క గైడ్లైన్స్ని, కరికులంని సూపర్వైజ్ చేసేదానికే యూజీసీ ఉండాల్సిన జనరల్ విధానం అది. కానీ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, యూనివర్సిటీలో రైట్ ఫ్రమ్ వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి, ప్రొఫెసర్స్ దగ్గర నుంచి, అసిస్టెంట్ ప్రొఫెసర్ దగ్గర నుంచి, అసోసియేట్ ప్రొఫెసర్ దగ్గర నుంచి, నాన్ టీచింగ్ స్టాఫ్ దగ్గర నుంచి, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూనివర్సిటీ మొత్తాన్ని యూజీసీ సూపర్విజన్లో జరగాలి. యూజీసీ లెడ్ ప్యానల్ని ప్యానల్ బేస్ చేసుకొని అపాయింట్మెంట్స్ అన్ని కింద నుంచి పై వరకు జరగాలనే ఒక దుర్బుద్ధి ఏదైతే ఉందో, దీని వెనకాల ప్రధానంగా ఉన్నటువంటి ఎజెండా ఇప్పుడు బీజేపీ 10 సంవత్సరాలుగా దేశంలో పరిపాలన మొదలుపెట్టిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, తర్వాత ఈడీ, తర్వాత సిబిఐ, వీటన్నిటిలోనూ బీజేపీకి అనుకూలంగా ఉండే మనుషులు నింపేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇది కాకుండా స్టాట్యుటరీ బాడీస్ లైక్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అవనివ్వండి, అదర్ స్టాట్యుటరీ బాడీస్ ఏవైతే సెంట్రల్లో లేకపోతే బీజేపీ రూలింగ్ స్టేట్స్ ఉందో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్టాట్యుటరీ బాడీస్లో సంఘ పరివారంలో పనిచేసిన మనుషులందరితో స్టాట్యుటరీ బాడీస్ని నింపేసేసి భారతదేశంలో పాలన మొత్తం సంఘ పరివార్ యొక్క ఆలోచన విధానంగా, సంఘ పరివార్ యొక్క కాన్స్టిట్యూషన్ పరంగా నడిచే ప్రక్రియని బీజేపీ పూనుకుంది. దాన్ని కట్టడి చెయ్యాలి అంటే ఖచ్చితంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా నాన్ బీజేపీ రూలింగ్ స్టేట్ నుంచి అపోజిషన్ వస్తే మాత్రం ఇలాంటి దుశ్చర్య ఆగదనే ఒక నిర్ణయానికి తమిళనాడు చీఫ్ మినిస్టర్ వచ్చిన తర్వాత లెటర్ రాయడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఇంకోటి చూడాల్సింది ఏంటంటే, బీజేపీ ఉన్న వ్యవస్థలు మొత్తాన్ని తీసుకుంటూ ఉన్నటువంటి ఒక జ్యుడిషియరీ, నేను జ్యుడిషియరీ గురించి వేరే దాంట్లో మాట్లాడతాను, దాంట్లో కూడా వీళ్ళు దుశ్చర్య మొదలుపెట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలన్నింటినీ వీళ్ళ కబంధహస్తాల్లో తీసుకుంటే వీళ్ళకు వస్తున్నటువంటి ప్రొటెస్ట్, బీజేపీ భావజాలాన్ని దేశంలో అడ్డుకుంటున్న సంస్థలు ఏవైనా ఉన్నాయంటే ఎడ్యుకేటెడ్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, మరీ ముఖ్యంగా యూనివర్సిటీలో స్కాలర్స్ చాలా బలంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. సో వీళ్లకు బీజేపీ యొక్క ఆర్ఎస్ఎస్ మనువాదుల యొక్క ఎజెండా, మనుస్మృతి యొక్క ఈ ప్రిన్సిపల్స్ ఇంప్లిమెంటేషన్కి అడ్డొస్తున్న యూనివర్సిటీ వ్యవస్థ ఉంది. కాబట్టి ఈ యూనివర్సిటీ వ్యవస్థని గబ్బు పట్టించేస్తే, ఈ యూనివర్సిటీల్లోకి సంఘ పరివార మనుషుల్ని చొప్పించి పెట్టించేస్తే యూనివర్సిటీస్ నుంచి కూడా ప్రొటెస్ట్ వచ్చేదానికి ఆస్కారం ఉండదు. యూనివర్సిటీస్ నుంచి ప్రొటెస్ట్ రాకపోతే ఇంటలెక్చువల్ సమాజం దీన్ని క్వశ్చన్ చేసేది ఆపేస్తే బీజేపీ అనుకున్నట్టు సంఘ పరివార ఎజెండాని చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లేదానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే ఉన్నటువంటి కొద్ది వ్యవస్థల్లో బీజేపీకి మింగుడు పడిన వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఒకటి ఉంది, తర్వాత విద్యా వ్యవస్థ, మరీ ముఖ్యంగా యూనివర్సిటీస్ దేశంలో ఉన్నటువంటివి. ఆ యూనివర్సిటీల మీదకి బీజేపీ తన మనుషుల్ని లోపల చొప్పించేసి విద్యా వ్యవస్థ మొత్తాన్ని
ఒక కాషాయమయం చేయాలనే ఒక దురుద్దేశంతో బీజేపీ ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ 2024-25ని తీసుకొచ్చి యూజీసీ ద్వారా యూనివర్సిటీ యొక్క అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని కంట్రోల్ చేసే ప్రక్రియను పూనుకుంది. కానీ ఈ ప్రక్రియ ఇంత జరుగుతున్నా బీజేపీతో కోయిలేషన్లో ఉండి నాన్ బీజేపీ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి నితీష్ కుమార్ అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, లేకపోతే నార్త్ ఈస్ట్లో కొంతమంది నాన్ బీజేపీ ముఖ్యమంత్రులు నుండి బీజేపీతో పొత్తులో ఉండేవాళ్ళు, వీళ్ళు కిమ్మనకుండా మాట్లాడకుండా గమ్మును కూర్చునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే మన ప్రభుత్వాలు కూలిపోతాయేమో, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే బీజేపీ పొత్తులో నుంచి బయటికి వెళ్ళి మనల్ని ఇబ్బంది పెడతామని ఒక భయానక సిచ్యువేషన్లో ఉండి దేశంలో విద్యా వ్యవస్థల్ని మరీ ముఖ్యంగా యూనివర్సిటీలని నాశనం చేసే ప్రక్రియలో ఈ బీజేపీ మిత్రపక్షాలు పూనుకుంటున్నాయంటే బీజేపీతో వీళ్ళు ఎంతలా భయపడుతున్నారో చూడండి. లేకపోతే బీజేపీ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్, సంఘ పరివార్ లేదా మనుస్మృతి యొక్క ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లే దాంట్లో వీళ్ళు బీజేపీని ఎంతలా మద్దతు పలుకుతున్నారో చూడండి. ఇక్కడ వీళ్ళకి ఏ మాత్రం విద్యా వ్యవస్థ మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు దావోస్లో మాట్లాడుతూ నేను ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చా, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా, ఉన్నత విద్యను ప్రమోట్ చేశా, టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేశానని చెప్తున్నారు. కానీ ఈ యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ 24-25 ఏదైతే బీజేపీ తీసుకొచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత విద్య మొత్తాన్ని కాషాయమయం చేయాలనుకుంటుంది, దానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం దేశంలో చేయట్లా, బయట చేయట్లా. అంటే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా తెలుసు బీజేపీ తీసుకుంటున్న ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ యూజీసీ 24-25 ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా దేశంలో ఉన్నత విద్య మొత్తాన్ని కాషాయమయం చేసేదానికి తీసుకొచ్చిందని తెలిసి కూడా మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. అంటే దేశంలో బీజేపీ చేస్తున్న కుట్రలో వీళ్ళు మిత్రపక్షాలుగా ఉన్న ప్రతి పార్టీ భాగస్వామిగా ఉంది. వీళ్ళ భయం ఒకటే, బీజేపీకి దూరంగా జరిగితే ఓడిపోతాం, బీజేపీకి దూరంగా జరిగితే కేసులు బనాయించి ఇబ్బంది పెడతారు, బీజేపీకి దూరంగా జరిగితే మనకు రాజకీయంగా ఉన్నటువంటి ఉనికిని కోల్పోయేదానికి ఆస్కారం ఉందని ఒక భయానక సిచ్యువేషన్లో వెళ్ళిపోయిన ఈ బీజేపీ మిత్రపక్ష పార్టీలు ఈ అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు దేశంలో ఈ అంశాన్ని ఈ యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ తీసుకొచ్చిన తర్వాత మొట్టమొదటి దీన్ని తీవ్రంగా ఖండించింది కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత తమిళనాడు నుంచి, తర్వాత వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందిస్తున్నారు తప్ప బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా, బీజేపీ మిత్రపక్షంగా ఉన్నటువంటి ఏ పార్టీ కూడా ఈ దుశ్చర్యని ఖండించే ప్రయత్నం చేయట్లేదు. ఈ దుశ్చర్యని ఖండించకుండా ఈ యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ 24-25ని ఆదిలోనే ఆపకపోతే ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి ఎన్హెచ్ఆర్సీ అవనివ్వండి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అవనివ్వండి, వివిధ స్టాట్యుటరీ బాడీస్ మొత్తాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ మనుషులతో నింపేసి ఎలా కూర్చోబెట్టేసి ఆ వ్యవస్థల యొక్క శాంక్టిటీని దెబ్బకొట్టేసిందో, యూనివర్సిటీల్లో కూడా ఈ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ తీసుకొచ్చి యూజీసీ కంట్రోల్లోకి యూనివర్సిటీస్ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళిపోతే, సూపర్విజన్ కాకుండా వేరేలా వెళ్ళిపోతే ఖచ్చితంగా దేశంలో ఉన్నత విద్య మొత్తాన్ని సంఘ పరివార్ మయమైపోద్ది, బీజేపీ మయమైపోద్ది, కాషాయ మయమైపోద్ది. దేశంలో ఉన్న చరిత్ర మొత్తాన్ని ఇప్పటికే వక్రీకరించి వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా గబ్బు పట్టిస్తున్నారు వీళ్ళు. ఫేక్ చరిత్రను చూపించి కంప్లీట్గా వీళ్ళ చేతిలోకి ఉన్నత విద్య యూనివర్సిటీస్ సంఘ పరివార్ చేతిలోకి వెళ్ళిపోతే భారతదేశం యొక్క చరిత్ర యొక్క బేసిక్ స్ట్రక్చర్ని మార్చేసేసి భారతదేశ చరిత్ర మొత్తం సంఘ పరివార్ చరిత్రగా చూపించే ప్రయత్నం అయితే చేస్తారు. ఆ చరిత్ర సంఘ పరివార్ చరిత్రగా చూపించాలంటే వీళ్ళకి యూనివర్సిటీస్ అడ్డొస్తున్నాయి. అందుకని వీళ్ళు యూనివర్సిటీస్ మీద పడ్డారు. యూనివర్సిటీస్ మీద డైరెక్ట్ పడితే కుదరదు కాబట్టి ఇలాంటి డ్రాఫ్ట్ రెగ్యులేషన్ తీసుకొచ్చి యూజీసీ ద్వారా యూనివర్సిటీలని ఉన్నత విద్యని నరికే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. చూడాలి దీన్ని ప్రతిపక్షాలు ఎంత ప్రతిఘటించి ఎంతలా ఆపుతాయా, లేకపోతే బీజేపీ అనుకున్నట్టు తీసుకెళ్లి భారతదేశ చరిత్ర మొత్తాన్ని సంఘ పరివార్ చరిత్రగా మారుస్తుందని చూడాలి. థ్యాంక్ యూ.